హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నాని అండ్ యువర్ వాచింగ్ Pokemon Go తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోయేది ఎలా రూట్స్ క్రియేట్ చేయాలి పోకెమాన్ గేమ్లో అనేది. పోకెమాన్ గేమ్లో రూట్స్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఎందుకంటే రూట్స్ని ఫాలో అవ్వమని అండ్ మ్యాచ్లోకి గిఫ్ట్లు సెండ్ చేయమని అండ్ జైగడ్ అనే పోకెమాన్ ఎవాల్వ్ చేయడానికి జైగడ్ సెల్స్ కావాలి. అవి కావాలంటే రూట్స్ ఫాలో అవ్వాలి. అండ్ అలానే కాకుండా గెలరియన్ బర్డ్స్ అయ్యి రూట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఇన్సెన్స్ వాడితే ఎక్కువ స్పాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని యూజెస్ ఉన్న రూట్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా ప్లేసుల్లో అయితే రూట్స్ అయితే ఉండవు. అలా ఎలాగంటే చిన్న చిన్న విలేజ్లో రూట్లు అయితే ఎవరు క్రియేట్ చేసి ఉండరు. అండ్ అలానే పోకెమాన్ కూడా బై డిఫాల్ట్గా అయితే ఇవ్వదు. సో మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే వాటిని రూట్స్ని ఫాలో అవడానికి ఉంటుంది. ఈ యూజెస్ని అయితే పొందడానికి అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వెయిట్ ఈ రూట్స్ని క్రియేట్ చేయడం అనేది ఈజీయే. బట్ కాకపోతే దీనికి కొంచెం పాయింట్స్ అయితే కొంచెం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. అందులో ఒక 6 పాయింట్స్ అయితే నేను చెప్తాను, అవి అయితే ఫాలో అయిపోండి. ఒకటోది, మీ లెవెల్ అనేది పోకెమాన్ గోలో లెవెల్ 32 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 32 లెవెల్ కన్నా ఎక్కువగా ఉంటేనే ఈ న్యూ రూట్లు అయితే క్రియేట్ చేయడానికి అయితే ఆప్షన్ మీకు వస్తుంది, లేదంటే రాదు. అండ్ మీరు ఎలాంటి స్పూఫ్ అయితే యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే లొకేషన్ స్పూఫింగ్ కానీ పీజీ షార్ప్లు కానీ అలాంటివి యూజ్ చేస్తే రూట్ క్రియేట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ అవి వినా కూడా అది మీ అకౌంట్ బ్యాన్ అయిపోయడానికి చాలా అయితే పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు అలాంటి స్పూఫ్స్ యూజ్ చేయకుండా నార్మల్ పోకెమాన్ గో ఆడితేనే బెటరు. అండ్ మీరు రూట్ క్రియేట్ చేయాలనుకుంటే అట్లీస్ట్ మీ చుట్టుపక్కల 2 పోకీ స్టాప్లు అయినా ఉండాలి, లేదా 2 జిమ్స్ అయినా ఉండాలి. ఎందుకంటే ఆ రెండిట్ల మధ్య మనం క్రియేట్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే 5th పాయింట్ వచ్చేసి మీ మొబైల్లో ఏఆర్ ఫీచర్ అయితే ఉంటుందో లేదో చూసుకోండి. నా దాంట్లో లేదు కాబట్టి నేను పోకీ స్టాప్లో అయితే స్కాన్ చేయని అవసరం లేదు, బై డిఫాల్ట్ వచ్చేసాయి. ఒకవేళ మీ దాంట్లో ఏఆర్ ఫీచర్ ఉంటే ఒకవేళ స్కాన్ చేయమని అయితే అడుగుతుంది. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ పోకీ స్టాప్ దగ్గరికి వచ్చి అక్కడ ఏమైతే స్కాన్ చేయమన్నది అది 15 సెకండ్లు వీడియో రికార్డ్ చేసి దాన్ని పెడితే సరిపోతుంది. అండ్ లాస్ట్ వన్ ఫైనల్ వచ్చేసి ఇది నాకు ఎదురైన సమస్య ఏంటంటే మీరు టైం చూసుకోండి. లైక్ మిట్ట మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఈ రూట్లు క్రియేట్ చేస్తే బెటర్. ఎందుకంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు చాలా దారుణంగా చూస్తున్నారు. నేను క్రియేట్ చేసినప్పుడు నన్ను కూడా చాలామంది చూసారు, ఏంటి ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడని. సో దేన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఎవరో లేని టైంలో క్రియేట్ చేయడానికి అయితే చూడండి. అండ్ ఈ రూట్ క్రియేట్ చేసినప్పుడు నడటం కన్నా బైక్ ఆర్ సైకిల్ ఉంటే బెటర్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ పోకెమాన్ గేమ్ ఓపెన్ చేసి అక్కడ కింద రైట్ సైడ్లో మనకి పోకెమాన్ స్పాన్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ పోకెమాన్స్ రైట్స్ అండ్ రూట్స్ ఉంటుంది. ఆ రూట్స్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళి న్యూ రూట్ ఆప్షన్ అనేది వస్తుంది. మీరు లెవెల్ 32 కన్నా ఎక్కువ ఉంటే దాని మీద నొక్కండి. సో నేను మార్నింగ్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు డెమో కోసం మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను. మీరు న్యూ రూట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు స్టార్టింగ్ ప్లేస్ అండ్ ఎండింగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. స్టార్టింగ్ ప్లేస్ దాకా సెలెక్ట్ చేసుకుందామని నొక్కితే మీకు అక్కడ దగ్గర ఉన్న పోకీ స్టాప్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎండింగ్ పాయింట్ చూపించమని అడుగుతుంది. మీరు ఎండింగ్ పాయింట్ మ్యాప్లో చూపిస్తే ఓకే, లేకపోతే మాత్రం స్కిప్ నొక్కేసి అక్కడ స్టార్ట్ రికార్డ్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆ పోకీ స్టాప్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉంటేనే అక్కడ రికార్డ్ అవుతుంది. సో పోకీ స్టాప్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర రికార్డ్ చేసేసి అలా నడుచుకుంటూ మీరు ఎండింగ్ ఎక్కడైతే పెట్టాలనుకున్నా ఆ పోకీ స్టాప్ దాకా అయితే వెళ్ళిపోండి. అలా ఆ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు కింద ఒక రైట్ సింబల్ అయితే పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది రైట్ కార్నర్లో. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రికార్డ్ అవుతుంది, అవన్నీ చూపిస్తుంది. అలాగే మీకు పైన నోటిఫికేషన్ కూడా వస్తుంది రికార్డ్ అవుతున్నట్టు. ఆ పెన్సిల్ సింబల్ నొక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, అక్కడ ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు మీ ఎండింగ్ పాయింట్ అయితే పెట్టాలనుకుంటే అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని దాని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అది ఎండింగ్ పాయింట్ దగ్గర అక్కడ ఎండ్ అని ఆప్షన్ వస్తే ఆ ఎండ్ నొక్కేయాలి. అక్కడ ఎండ్ అని నొక్కేసిన తర్వాత మీకు రైట్ నౌ ఆర్ రైట్ లేటర్ అని వస్తుంది. రైట్ నౌ మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక నేమ్ పెట్టమని అడుగుతుంది. ఏదో ఒక నేమ్ పెట్టండి మీకు నచ్చింది, ఏదైనా పర్లేదు. దాని తర్వాత వచ్చేసి యాడ్ రూట్ డిస్క్రిప్షన్ అని అడుగుతుంది. అక్కడ ఏం పెట్టాలి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక 2-3 పెడతాను. సో వాటిని ఏదో ఒకటి కాపీ చేసుకుని దాన్ని పెట్టండి, సరిపోద్ది. అక్కడ తర్వాత మళ్ళీ 5 ట్యాగ్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్. సో మీరు సెలెక్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు.
అండ్ అది అయిపోయిన తర్వాత పక్కన ఫోటో అండ్ కలర్ అయితే సెలెక్ట్ చేయమని అడుగుతుంది. అది మీరు అక్కడ పోకేస్టాప్ ఫోటో ఉంటే దానికి ఉంటుంది, లేదంటే లేదు. పక్కన కలర్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలా చేసిన తర్వాత ఆ పోకేస్టాప్ దగ్గర నుంచి మీరైతే పోకేస్టాప్కి పెట్టాలనుకున్నారో అదైతే రూట్ క్రియేట్ అయితే అయిపోతుంది. నేను మార్నింగ్ చేశాను అంటున్నాను కదా, సో అందువల్ల నాకు క్రియేట్ అయితే అవ్వలేదు ఇప్పుడు. సో టుమారో మళ్ళీ చేస్తే నాకు అవుతుంది. అలా రోజుకి మీరు ఒకటి అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మీరు 2 పోకేస్టాప్లు ఉండాలి కదా మెయిన్గా. ఆ 2 పోకేస్టాపుల నుంచి మళ్ళీ వేరేగా చేయాలంటే ఆ 2 పోకేస్టాపుల నుంచి రూట్ స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. సో వేరే 2 స్టాపుల మధ్య మళ్ళీ ఇంకో కొత్త రూట్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ రెండిటి మీద క్రియేట్ చేయడానికి అయితే మళ్ళీ అవ్వదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినదని అనుకుంటున్నాను, ఇంతవరకు చూసారు కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే మన ఛానల్లో డైలీ ఇలా పోకెమాన్ గో గేమ్ గురించి అప్డేట్స్, డీటెయిల్స్, ఈవెంట్ డీటెయిల్స్ అయితే మనం కంటిన్యూగా పెడతా ఉంటాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.